అంత టఫ్గా ఏం లేదు, కానీ ఏదో కోట్లలో డీల్ ఫైనల్ అయినట్టుగా అనిపిస్తోంది. ప్రవీణ్, ప్రవీణ్, హే ప్రవీణ్, రే ప్రవీణ్, పిలుస్తున్నాను కదా, 2 నిమిషాలు ఆగలేవా నువ్వు? అవి ఇప్పుడు నేను నీతో ఏం మాట్లాడలేను. ఎందుకని? నువ్వు ప్రెగ్నెంట్ ఎలా మాట్లాడు? చూడు, నీ ఆ పొగరు మూలంగా బుల్బుల్ నాకు క్లాస్ పీకింది తెలుసా? తను నాతో మాట్లాడమే లేదు. సరే నువ్వు చెప్పు, ఇప్పుడు నేను నీతో ఏం మాట్లాడను? నువ్వు నా ఫ్రెండ్వి కదా. అరే అభి, నువ్వు నా ప్రాణం. నాకేమనిపిస్తుందంటే నీ కన్ఫ్యూజన్ మూలంగా నా లవ్ లైఫ్కి అభి నాకేమనిపిస్తుందంటే ఇలాగే సాగిందంటే అప్పుడు బుల్బుల్ నాతో బ్రేకప్ చేసుకుంటుంది, నాకేమీ మిగలదు. హే ప్రవీణ్, నేనున్నాను కదా, నీ లవ్ లైఫ్కి నేనేం జరగనివ్వను. బికాస్ ఐ హ్యావ్ డన్ ది ఇంపాసిబుల్. ఎస్ ఐ హ్యావ్. నా నర్వస్నెస్ని మొత్తాన్ని ఒక పక్కన పెట్టాను, నాలో ధైర్యాన్ని పెంచుకున్నాను, వెళ్ళి ప్రజ్ఞకి సారీ చెప్పాను. అలాగే తను నన్ను క్షమించింది కూడా. నువ్వు ప్రెగ్నెంట్కి సారీ చెప్పావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు, తమాషా చేస్తున్నావు కదా. అభి ద రాక్ స్టార్ ఎంత గొప్ప వ్యక్తి, మరి నువ్వు తనకి సారీ చెప్పావా? యార్ నేను నమ్మను, ఇదంతా అబద్ధం. రే, నా గిటార్ మీద ఒట్టు. విరిగిపోయిన గిటార్ మీద ఒట్టేసి చెప్తున్నావు నువ్వు. నా కారు మీద ఒట్టు. నువ్వు కొత్త కారు తీసుకోబోతున్నావు, నువ్వే నాకు చెప్పావుగా. నాన్నమ్మ మీద ఒట్టు. నా నాన్నమ్మ మీద ఒట్టురా. నువ్వు నాన్నమ్మ మీద ఒట్టేసి చెప్తున్నావా? అంటే నువ్వు నిజంగానే సారీ చెప్పేశావా? నేను ఇప్పుడే వెళ్ళి బుల్బుల్కి ఈ సంగతి చెప్పొస్తాను. నువ్వు ప్రెగ్నెంట్కి సారీ చెప్పావన్న సంగతి తెలిస్తే తను చాలా సంతోషిస్తుంది. అలాగే వెళ్ళి తనని నా తరఫు నుంచి తిట్లు కూడా తిట్టు. బలవంతంగా తను నన్ను ఆ డాన్స్ చేయించింది, ఎంత ఆక్వర్డ్గా అనిపించింది నాకు. చాలా బాగుంది కదా సారీ చెప్పాక. సరే ఇది చెప్పు, కేవలం సారీ చెప్పావా లేక ఇంకేమైనా చెప్పావా? ఇంకా ఏమైనా చెప్పాలా? లేదు, ఇంకేం చెప్తావు నువ్వు? ప్రజ్ఞావదన అలాంటిది ఏమైనా చెప్పిందా? అది విని నువ్వు ఆక్వర్డ్ అయ్యావేమో, లేదా నువ్వు? లేదు ప్రవీణ్, థ్యాంక్ఫుల్లీ తనేమనలేదు, లేదంటే నేనేం జవాబు చెప్పాలో నాకు తెలిసేది కాదు. అయితే నువ్వు ఇప్పుడు తప్పించుకున్నావు, కానీ తర్వాత ఎలా తప్పించుకుంటావు? చూడు, ఇప్పుడైతే నీకు ప్రజ్ఞావదనకి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి, సారీ కూడా చెప్పేసావు, అంత సర్దుకుంది. బట్ ఇప్పుడేం చేస్తావు? తన ప్రపోజల్కి జవాబు ఎలా ఇస్తావు? విషయం ఎక్కడిదక్కడే బిగుసుకుపోయింది కదా. తనకు జవాబు చెప్పేంత వరకు తనని ఎలా ఫేస్ చేయను నేను, కానీ డిసైడ్ చేసుకున్నంత వరకు జవాబు ఎలా చెప్పగలను నేను? ఐ నీడ్ టైమ్ టు డిసైడ్. నేను ఈ హడావిడిలో ఏదో ఒక గందరగోళం చేయాలనుకోవట్లేదు. మళ్ళీ ఏదైనా విషయం తేడా వచ్చిందనుకో, అప్పుడు వెళ్ళి తను నా మీద నాన్నమ్మ కంప్లైంట్ చేస్తుంది. రే ప్రవీణ్, ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి. కేవలం కొన్ని రోజుల వరకే, తర్వాత ఏదో ఒక సొల్యూషన్ కనిపెడతాను. కానీ ఇప్పుడే నేను గనక ఫోర్స్ చేసుకున్నాను అనుకో, అప్పుడు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాను నేను. యు ఆర్ రైట్ అభి, నేను హెల్ప్ చేస్తాను కదా. కానీ ఈసారి నువ్వు ఎప్పుడైతే చెప్తావో జస్ట్ స్టిక్ టు దట్ యార్. అభి కొన్ని రోజులు అంటే కొన్ని రోజుల కంటే ఎక్కువైందంటే అప్పుడు ఆ విషయం నా చేతిలోంచి కూడా జారిపోతుంది. అలాగే నీకు తెలుసు ప్రెగ్నెంట్ ఇలాంటి అమ్మాయి కాదు, తను నీ వైఫ్. ఈసారి నువ్వు ఏ డెసిషన్ అయితే తీసుకుంటావో అది ఫైనల్ డెసిషన్ అవుతుంది, అదే డిసైడ్ చేస్తుంది నీ ఫ్యూచర్ ఏంటి అనేది. యు నో వాట్ ఐ మీన్. ఏంటి ఇది అభి, ఇంత పెద్దవాడివయ్యో అయినా కూడా నీకు రోల్ అయ్యి అలవాటు పోలేదు. అయినా ఒకవేళ పడాలనుకుంటే తన మీద ఎందుకు పడ్డావు? పక్కన పడి ఉండాల్సింది. నేను కూడా ఏంటి అసలు తన నుంచి ఎంత దూరం పారిపోవాలని ప్రయత్నిస్తానో అంతగా తన దగ్గరికి వెళ్ళిపోతుంటాను. సార్ ఏమైంది సార్? తను కింద పడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కిందేంటి సార్? కింద ఎవరు నిద్రపోతున్నారు? కిందెవరు నిద్రపోతున్నారు? నేను కాదు సార్, ఇప్పుడు మీరే అన్నారుగా. నేను రోజు నిన్ను పిలుస్తున్నప్పుడు మాత్రం నీకేం వినిపించదు, కానీ ఇవాళ కాస్త ఎక్కువ వినిపిస్తోంది. అయితే లిసన్ టు దిస్, గెట్ మీ కాఫీ. అలాగే విను. ఎస్ సార్. ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడే నిలబడు. ఒకవేళ ఎవరైనా నన్ను కలవడానికి వస్తే వాళ్ళతో చెప్పు నేను లోపల బిజీగా ఉన్నాను. ఓకే సార్. చాలా బిజీ అని చెప్పు. ఓకే. ఏదో ఒకటి చెప్పులే. ఇక్కడ నిలబడినా లేక కాఫీ తీసుకురాను? రాబిన్, నువ్వు మీ సార్ని ఎక్కడైనా చూసావా? ఇప్పుడే లోపలికి వెళ్ళారు. అలాగే ఇక్కడ నిలబడి ఎవరిని లోపలికి రానివద్దని చెప్పారు. నాకు కాఫీ తమ్మని చెప్పారు, కానీ నాకేం అర్థం కాలేదు. నేను కాఫీ తీసుకురావాలా లేక ఇక్కడే నిలబడాలా అని. ఏం పర్వాలేదు, నువ్వు ఇక్కడే నిలబడు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నువ్వు వెళ్ళిపో. ఓకే. హలో రాబిన్, అభి ఎక్కడ? ఆయన లోపల ఉన్నారు. నాకేం చెప్పారంటే నన్ను ఇక్కడే నిలబడి లోపలికి ఎవరిని రానివద్దన్నారు. రియలీ? ఎవరిని లోపలికి రావద్దని చెప్పారా? లెట్స్ సీ. అభి, అభి, అభి. ఇది తన్ను గొంతు. తాను హెల్ప్ అడుగుతా. అభి, అభి.
మెల్లగా. ఓ గాడ్. 1 సెకండ్. ఏమైంది? థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చవుతాను. నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు చాలా విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది. అవును, విచిత్రం అయితే సరే, కానీ నువ్వు అవేవో నిర్వాకాలు కూడా చేస్తున్నావు కదా, ఏవైతే నువ్వు చేయనేకూడదు. నీకు కూడా అనిపిస్తుంది కదా? అవును. తెలుసా, ఈ మధ్య నేను ఇంతగా ఎప్పుడు భయపడలేదు. ఎలా అనిపిస్తుందంటే ఎవరో నన్ను వెంట పడుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఎవరో నన్ను చూస్తున్నట్టుగా. నా ఇంట్లో నేనే భయంగా ఫీల్ అవుతూ తిరుగుతున్నాను. అసలు ఏం చేయాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. సీరియస్. ఈ కాఫీ తయారు చేసింది రాబిన్, కానీ నాకు దీంట్లో ప్రజ్ఞ చేతి రుచి కనిపిస్తోంది. ఎందుకు నన్నంతా కమ్మేస్తోంది? అసలు నేనేమన్నా ఆలోచించాలన్నా కూడా నా బుర్ర పనిచేయట్లేదు. మంచి చెడుల సంగతి వదిలేసాయి. అసలు నేనేమీ ఆలోచించలేకపోతున్నాను. అభి, నువ్వు అవసరానికంటే ఎక్కువ ఆలోచిస్తున్నావు. నువ్వు ఆ కళ్ళజోడిని కిస్ విషయంలో బాగా తిట్టావు, సరిగ్గా చేసావు, కానీ తిరిగి తనకు క్షమాపణ చెప్పావు కదా, అది తప్పు. నువ్వెందుకు ఇలా పనికి మాలిన మాట మాట్లాడుతున్నావు? ఆ మాత్రం మంచి చెడు నాకు తెలుసు. అలాగే నానమ్మ చెప్తుంటుంది, పని మంచిదా చెడ్డదా అనేది చేసిన తర్వాతే తెలుస్తుందని. తనకి క్షమాపణ చెప్పిన తర్వాత నేనెంత రిలాక్స్ ఫీల్ అవుతున్నానంటే నేను చేసింది సరైందే అని నాకు అనిపిస్తోంది. అలాగే ఏ కిస్ గురించి అయితే ఇంత హంగామా జరుగుతోందో అది అసలు కిస్ కానే కాదు. అది మౌత్ టు మౌత్ రెస్పిరేషన్, అంటే ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళ నోటికి శ్వాస అందించడం. ఒకటి తెలుసుకో, ఇవాళ నేను ఒకవేళ నీ ముందు ప్రాణాలతో ఉన్నానంటే అది కేవలం ప్రజ్ఞ మూలంగానే. అయినా నేను తనకి క్షమాపణ ఎందుకు చెప్పానని నువ్వు అంటున్నావు. దట్ ఈస్ సో సెల్ఫిష్. ఏంటభి, నాకేం తెలుసు నువ్వు తనకి ఏం కేసు ఇచ్చావో? నేనైతే అలాగే రియాక్ట్ అయ్యాను కదా, ఏదైతే నేను విన్నానో, ఎలాగైతే నువ్వు రియాక్ట్ అవుతావు. ఎనివే, ఏమైనా కానీ జస్ట్ ఇగ్నోర్ ఇట్, ఓకే? అభి, నువ్వు ఇప్పుడు అడవి నుంచి తిరిగి వచ్చేసావు. ఇప్పుడు నువ్వు నీ రియల్ లైఫ్ లో బతుకు. ఎక్కడైతే నీతో ఆ ప్రజ్ఞ లేదో నేనున్నాను. అలాగే మన ఇద్దరం ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నాం, రైట్? అసలు అయినా కూడా అభి, నీకైతే రోజు వేల అమ్మాయిలు ప్రపోజ్ చేస్తుంటారు కదా, అంటే దాని అర్థం ఇది కాదు కదా నువ్వు ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తూ తిరగమని. యు నో వాట్, జస్ట్ రిజెక్ట్ హర్. వద్దనేసే తను. అప్పుడు మొత్తం అంతా సరైపోతుంది. యూ విల్ బి నార్మల్, రైట్? I guess you're right. I love you and you love me. మరి కన్ఫ్యూజన్ దేని గురించి? సరే, నేను ప్రజ్ఞకి నో అని చెప్తాను. డిసైడ్ చేసుకుంటూ నువ్వెంత హాయిగా ఫీల్ అవుతున్నావు. ఎప్పుడైతే తనని వద్దుంటున్నావో ఎంత చక్కగా ఫీల్ అవుతున్నావు. చక్కగానే ఫీల్ అవుతాను, కానీ ప్రజ్ఞ తన హృదయం ముక్కలైపోతుందేమో కదా. అభి, ఇందులో తేడా ఏముంటుంది? తేడా ఉంటుంది. తను నా ప్రాణాలు కాపాడింది. నేను తనని అలా చేయలేను. ఆలోచించడానికి కాస్త సమయం కావాలి నాకు. కానీ అభి, తను ప్లీజ్ కాసేపు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. తను ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఓ మై గాడ్, తనేమో మళ్ళీ దానివైపు మొగ్గు చూపిస్తున్నాడు. ఆ కళ్ళ చూడుకి అభి జీవితాంతం కృతజ్ఞతతో ఉంటాడు. అంటే అర్థం అభి జీవితాంతం నాకు దూరంగా ఉంటాడా? లేదు, అభి తప్పుడు నిర్ణయం తీసుకోకముందే నేనేదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఐ లవ్ యూ. చాలా ప్రేమిస్తున్నాను మిమ్మల్ని. మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు మీరు అన్న మాటలకేమీ బాధ కలగడం లేదు. కానీ నా వల్ల మీరు క్షమాపణ చెప్పాల్సి వస్తుందని బాధపడుతున్నాను. ప్రవీణ్, మనం ఇలాగే టైం వేస్ట్ చేసుకోలేం. అయినా ఒకవేళ నువ్వు బావగారికి ఇలాగే టైం ఇవ్వాలనుకుంటే అప్పుడు చెప్పలేం.